జై 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 భీమ్. జై భీమ్ అంటే మరి దానికి అర్థం మీకు తెలుసా మిత్రులారా? జై భీమ్ అంటే భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే అర్థం. మరి జ్ఞానం వర్ధిల్లాలి. ఈరోజు మనం మాట్లాడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఈరోజు భారత రాజ్యాంగము ప్రపంచంలోనే మరి పెద్ద రాజ్యాంగము. మన భారతదేశంలో లిఖిత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఏది అంటే అది భారత రాజ్యాంగం మాత్రమే అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మిత్రులారా. మరి భారత రాజ్యాంగం అంటే ఏంటంటే మరి ఆర్టికల్స్ ఆర్డినెన్స్ రాజ్యాంగంలో పొందపరిచారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు మనం ఉదాహరణ ఏమంటే ఆర్టికల్ 4 అంటే ఆర్టికల్లో 4 ఏముందంటే మిత్రులారా, ఈ రోజు పాకిస్తాన్ నుంచి వచ్చిన భారతదేశంలో ఉంటున్న పాకిస్తాన్ లో ఉన్న ముస్లింలకు కూడా ఈ రోజు భారతదేశ పౌర సిటిజన్షిప్ ఇవ్వడమే ఆర్టికల్ 4లో మరి చెప్తుంది మిత్రులారా. పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం సోదరులు ఇండియాలోకి వస్తే ఇండియాలో ఉన్న ముస్లింలకు ఆర్టికల్ 4 ప్రకారంగా రాజ్యాంగంలో హక్కులు ఇచ్చి భారత సిటిజన్షిప్ కల్పిస్తుంది మిత్రులారా. అలాగే ఆర్టికల్ 25 ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు, హిందువులు అనబడిన వారు, మరి ముస్లింలు ఆర్టికల్ 25 మరి వాళ్లకు స్వేచ్ఛగా మత స్వేచ్ఛ ప్రకటించుకునే స్వేచ్ఛ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు మిత్రులారా. మరి ఆర్టికల్ 17 నువ్వు పుడితేనే స్వతంత్రుడుగా మరి అంటరాని వారుగా కాకుండా పుడితేనే నువ్వు స్వతంత్ర జీవిగా ఉండడానికి మరి అంటరానితనాన్ని రూపుమాపడానికి ఆర్టికల్ 17. మరి మిత్రులారా 340 ఆర్టికల్ ఏముందంటే బీసీల హక్కుల గురించి ఉంది మిత్రులారా. అలాగే ఆర్టికల్ 25 ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందపరిచిన ఆర్టికల్. ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే పదం ఎప్పుడు వచ్చిందే మిత్రులారా? సుమారుగా 76 సంవత్సరాల కిందట రాజ్యాంగం పొందపరిచినప్పుడు నువ్వు ఒక మైనార్టీ కాదు, నువ్వు ఒక ఎస్సీ కాదు, నువ్వు ఒక ఎస్టీ కాదు. ఈ రోజు మరి ఏముందంటే మాదిగా వాళ్ళు డప్పు కళాకారులు చెప్పులు కుట్టుకోవాలి, మరి వడ్డరి వాళ్ళు ఏం చేయాలి, రాళ్ళు కొట్టుకోవాలి, మరి కుమ్మరి వాళ్ళు కుండలు చేసుకోవాలి, చాకల వాళ్ళు బట్టలు ఉట్టుకోవాలి, మంగళ వాళ్ళు కత్తెర చేసుకోవాలి. ఇవన్నీ కుల వృత్తులు ఉన్నాయంటే 130 కులాలుగా ఒక బీసీని ఏర్పాటు చేశాడు. 130 కులాలు కలిపితేనే ఎస్సీ ఎస్టీ బీసీ అనే వార్డు వచ్చింది మిత్రులారా. మరి ఎస్సీలో 27 కులాలు, ఎస్టీలో 7 కులాలు. మైనారిటీలు అంటే మరి క్రిస్టియన్, ముస్లిం, బుద్ధిస్ట్, సిక్కు అని మైనారిటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేశారు. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక మాలమాదిగలకు కాదని గుర్తించుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, పేద ఓసీలు, క్రైస్తవులు, ముస్లిం, హిందూ అన్ని వర్గాలకు సంబంధించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అదొక బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అని నేను చెప్తున్నా మిత్రులారా. ఈ రోజు క్రైస్తవులు గాని, ముస్లింలు గాని, హిందువులు గాని ఈ రోజు రాజ్యాంగం ద్వారానే మరి ఆయన రాజ్యాంగం ద్వారానే ఈ రోజు మన భారతదేశంలో స్వేచ్ఛగా ఉన్నాము. ఈ రోజు మంగళ వాళ్ళు కలెక్టర్ అవుతున్నారు, కుమ్మరి వారు డిఐజీలకు, మహిళల వాళ్ళు మరి కలెక్టర్ అవుతున్నారంటే అది ఒక మహిళలు కూడా మిత్రులారా. ఈ రోజు మహిళలంటే మరి ఇంట్లోనే పనులు చేసుకోవాలి. మరి మహిళలంటే మరి ఎలా ఉన్నారంటే మహిళల పట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు మహిళల చట్టాల కోసము, మరి మహిళా బిల్లుల కోసము, మహిళా బిల్లు కోసము ఆయన మినిస్టర్ పదవిని రాజీనామా చేశారు. అలాగే బీసీ బిల్లు కోసం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మినిస్టర్ పదవిని రాజీనామా చేశారు మిత్రులారా. బీసీల కోసం, మహిళా బిల్లుల కోసం ఈరోజు స్వేచ్ఛగా మహిళలు ఈరోజు చదువుకుంటున్నారంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి నా గురువు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరంటే ఈ రోజు మన విద్య అందుతుంది మన పిల్లల కంటే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అవసరము. వాళ్ళ ఆశయాలను, మహాపురుషుల ఆశయాలను సాహు మహారాజ్, అలాగే ఛత్రపతి శివాజీ, నారాయణ గురు, పెరియన్ రామస్వామి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాళీశ్రీరామ్ గార్ల ఆశయాలను మనం నెరవేర్చాలి మిత్రులారా. మన అన్న వెంకటేశ్వర గారు, మాజీ వెంకటేష్ గారు అలాగే ఆయన మాట్లాడటం జరిగింది. మరి ఏమన్నారంటే ఈరోజు మనం విగ్రహాలు పెట్టడమే కాదు మిత్రులారా, విగ్రహంలో ఏముంది, అతను ఎవరు, ఆయన ఏం చేశాడనే విషయాలను వాళ్ళు ఏం చెప్తే
మరి ఆచరణ చేస్తేనే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చిన వారం అవుతాము. ఈ రోజు మనం వచ్చాము, ఆయన విద్యారంభం పెట్టారు, ఆయన ఒక ఎస్సీ నాయకుడు, ఒక దళిత నాయకుడని మనం కుల వివక్ష చూపిస్తే మరి భారత రాజ్యాంగం ఉండే బ్రిటిషులు కూడా మరి రాజ్యాంగం కావాలని నెహ్రూ గాంధీ పోయినప్పుడు మరి నేను భారతదేశంలోనే అతి పెద్ద 18 డిగ్రీలు చదివిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకున్నారు, అతనే మీకు రాజ్యాంగం రాశారు, మా వల్ల కాదని బ్రిటిషులు కూడా చెప్తే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్లి రాజ్యాంగాన్ని రచించుకున్న వ్యక్తి. మరి 1932లో మరి గాంధీ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడుకుంటే ఓటు హక్కు తెచ్చాడు మిత్రులారా. 10 ఎకరాల భూమున్న వాళ్ళకి ధనవంతులకి ఓటు హక్కు కల్పించాలని గాంధీ చెప్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 18 సంవత్సరాల వయసున్న మహిళలకు పురుషులకు ఓటు హక్కు కల్పించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఈ ఓటు హక్కు ద్వారానే మన బ్రతుకులు మారుతున్నాయి మిత్రులారా. ఓటు హక్కు కల్పించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పిల్లల్ని కూడా చంపుకున్నాడు మిత్రులారా. ఈ రోజు మనం ఆ ఓటును మనం అమ్ముకుంటున్నాము. ఒక మహానుభావుడు అంటే మిత్రులారా, మన ఓటు అమ్ముకుంటే మన కూతురు అమ్ముకున్నట్టే అని. కాబట్టి మన ఓటు మనం అమ్ముకుంటే మిత్రులారా, మీరు ఓటు అమ్ముకుంటే ఏం జరుగుతుందంటే ఏదైనా మీకు సమస్య వచ్చినప్పుడు మన సమస్య చేయాలంటే నీకు 10,000, 20,000, లక్ష రూపాయలు ఏమని అడుగుతాడు ఆ నాయకుడు. ఓట్లు మనం ఓట్లు మనము డబ్బులు కట్టుకోకుండా ధైర్యంగా మనం నాయకుడిని గెలిపించుకుంటే ఏదైనా సమస్య జరుగుతుందంటే ఆ వ్యక్తి కాలర్ పట్టుకునైనా ఆ సమస్య చేసుకోవచ్చు మిత్రులారా. మన ఓటు మనం అమ్ముకోకూడదు. ఓటు తీసుకురావడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో రాత్రులు కష్టపడ్డాడు, మన ఓటు చైతన్యవంతం చేశాడు. కాబట్టి ఈ గ్రామంలో వీతాండ్రపల్లి గ్రామంలో ఇంత గొప్ప మహా మరి దేవుడైన అంబేద్కర్ గారిని మరి విగ్రహాన్ని ఆవిష్కరించడం, గ్రామంలో ఉన్న గ్రామ సర్పంచ్కి అయితేనేమి మరి మన నర్సింగ్లకి అయితేనేమి అలాగే ఇక్కడ యూత్ కూడా వీళ్ళకు కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లకు మరి గ్రామ పెద్దలకు, గ్రామ మహిళలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవిష్కరణ మరి ఈ రోజు ఆయన 35వ